జనసేనాని జనంలోకి బయలుదేరుతున్నారు. పార్టీ బలోపేతానికి ముందుకు కదులుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సమాయత్తం చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రశ్నించడానికి రెడీ అవుతున్నారు. అవును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా పవన్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, తిరుపతిలో జనసేనాని బహిరంగ సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? అయితే ఈసారి సభలో పవన్ ఎటువంటి ప్రశ్నలతో సంధించడానికి ఎక్కువ పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతిలో జనసేన కార్యకర్తల సందడి నెలకొంది. ఇందిరా మైదానంలో భారీ ఏర్పాట్లు జరిగాయి. పవన్ అభిమానులు చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, తిరుపతిలో జనసేనాని బహిరంగ సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? అటు అభిమానులు, కార్యకర్తలు, వారి కోలాహలం కావచ్చు, హంగామా కావచ్చు, ఏ విధంగా కనిపిస్తోంది? ప్రియదర్శిని, ఈరోజు సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు ఇప్పటికే వందల సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తిరుపతికి చేరుకోవడం జరిగింది. రాయలసీమ నలుగు జిల్లాల నుంచి భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నటువంటి ఊహాగానాలతో భారీగా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి ఈ భారీ సభ, బహిరంగ సభకు వచ్చే మార్గం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి ఏ రకమైనటువంటి కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఇక్కడ సభా వేదిక వద్దకు ఇప్పటికే పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. కార్యకర్తలకి, అదేవిధంగా కమిటీ నిర్వాహకులకు కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. పోలీసులతో సహకరించాలి, పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి, అట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి సహకరించాలని చెప్పి కూడా విన్నపం చేయడం జరిగింది. మనతో పాటుగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటికే భారీగా అభిమానులు తిరుపతికి చేరుకోవడం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి, తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి కూడా భారీగా వస్తున్నారు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు పవన్ కళ్యాణ్ మీద? అంటే అందరూ ఎప్పుడెప్పుడు ఈవినింగ్ అవుతుందనే దీని మీద అందరూ చాలా ఆతృతతో చూస్తున్నారు. వారి నోటి నుంచి ఏ మాట వస్తుందో దాన్ని ఏ విధంగా కార్యరూపందాల్చాలి, దాన్ని ఏ విధంగా ఆచరణలో పెట్టాలనే దీని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. వారి మాటని శిరోసాధ్యంగా తీసుకునేసి దాన్ని ముందడుగు వేయాలని అందరూ చాలా ఆతృత, యాంగ్జైటీగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ 4-5 సార్లు ప్రజల ముందుకు వచ్చిన సాఫ్ట్ కార్నర్లో ఉన్నారు. ఇప్పుడు కొంత ట్విస్ట్ ఇస్తారు, అదేవిధంగా ప్రశ్నించడం కోసం వస్తున్నారు, అదేవిధంగా కార్యకర్తలను కార్యరూపం అంటే ఉద్రిక్తులను చేయడం కోసం వస్తున్నారన్నటువంటి ఊహాగానాలు జరుగుతున్నాయి. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా జనసేన ఎట్లాంటి పిలుపునిస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే వారు ఏది చెప్పినా ఏమిరంటే హోల్ హార్టెడ్తో చెప్పే విధంగా ఉంటుందన్నమాట. ఆయన ఏమిరంటే ఎక్కువగా మాట్లాడేది ఉండదు, చాలా తక్కువగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. వారి నోటి నుంచి వచ్చే మాట అనేది ఏమిరంటే చాలా పవర్ఫుల్గా అందరికీ, అంటే ఇటు స్టేట్ రాజకీయాలకైతేనేమి, అటు సెంట్రల్ దీనికైనా కానీ ఏదైనా వారి నుంచి ఒక దిక్సూచి అనేది ఇచ్చే విధంగా వాళ్ళకు ఒక ఆర్డర్ గానో లేకపోతే ఇంకొక ఇదిగా చెప్పే విధంగా ఉంటుందని మేమందరూ ఎదురు చూస్తున్నాం. అంటే అట్లాంటి పరిస్థితి ఉందా? ఈరోజు పవన్ కళ్యాణ్ పిలిపిస్తే ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కార్యకర్తలు అంత సిద్ధంగా ఉంటారనుకుంటున్నారు? తప్పనిసరిగా. ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ గారు ఉండే ఫ్యాన్స్ అంతా కూడా ఏమిరంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వాళ్ళ అభిరుచి ఇది ఉంటుందో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఏమిరంటే అదే కోణంలో, అదే ఆయన ఏది భావోద్వేగాలతో ఉంటారో అదే దీంట్లో ఉండే ఇది కూడా మనకు కనపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆయన ఏదైతే చెప్తారో దాన్ని ఫాలో చేసేదానికి యువత, ఈ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి సందేశం ఇస్తాడో ఆ సందేశానుసారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సైన్యం మొత్తం కూడా కదలడానికి సిద్ధంగా ఉందన్నటువంటి అభిప్రాయాన్ని ఇక్కడున్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే భారీగా ఇక్కడికి చేరుకుంటున్నారు.
మధ్యాహ్నానికే ఈ గ్యాలరీల్లో కూడా అంటే పవన్ కళ్యాణ్ అభిమానుల్ని అదేవిధంగా జనసేన కార్యకర్తల్ని అనుమతించాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు బ్యారికేడ్లు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయాలంటున్నారు. అయితే ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించినట్లయితే ఇక్కడ బ్యారికేడ్లు కూడా కొంత స్వల్పంగానే ఉన్నాయి. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో వచ్చి అయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయన్నటువంటి ఒక అనుమానం కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక చిన్న మైదానం కావడం, 2 రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి పబ్లిసిటీ రావడంతో భారీ స్థాయిలో అభిమానులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ చూడడం కోసం లోకల్ పీపుల్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం 4-5 వేల మందికి సరిపడే గ్రౌండ్లో అందులో సగం భాగం మాత్రమే ఆడియన్స్ కు పెట్టి మిగిలిన సగభాగం మొత్తం కూడా డయాస్ కేటాయించినటువంటి నేపథ్యంలో ఏ రకంగా వారు వచ్చినటువంటి అభిమానులు కట్టడి చేస్తారన్నటువంటి అనుమానం కూడా తలెత్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే పోలీసులు కూడా నిర్వాహకులతో చర్చించడం జరిగింది. 12 గంటలకి ఈ గ్రౌండ్లోకి అభిమానులు అనుమతించాలి, అప్పటి వరకు కూడా క్లారిటీగా చూసుకోవాలని చెప్పి కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. అదేవిధంగా బయట కూడా దాదాపు 5 స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఈ గ్యాలరీలోకి రాలేనటువంటి వారి కోసం బయట ఒక 5 స్క్రీన్లు LED స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ LED స్క్రీన్ల ద్వారా పవన్ కళ్యాణ్ మెసేజ్ను ఎక్కడికెక్కడ నిలబడి చూసేదానికి కూడా అవకాశం కల్పిస్తూ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. సో మొత్తం మీద తిరుపతి తుడా సర్కిల్లోంచి అదేవిధంగా ఇటువైపు బైపాస్లో ఉన్నటువంటి సర్కిల్ నుంచి కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. సాయంత్రం 3 గంటల నుంచి రాకపోకలో కొన్ని మార్పులు చేస్తూ కూడా ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొత్తం ఏదైతే ఈరోజు సాయంత్రం జరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ సభకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నా, ఒకవైపు పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడన్నటువంటి ఆసక్తి కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరూ కూడా ఇప్పటికే తిరుపతికి చేరుకుని మైదానానికి చేరుకుంటున్నారు. సాయంత్రం పవన్ కళ్యాణ్ సభ జరిగే వరకు కూడా ఆయన ఏం చెప్తాడనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశం. ప్రియదర్శిని. రైట్ మోహన్, థ్యాంక్ యూ. తిరుపతిలో ఇవాళ సాయంత్రం జరిగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభపై ఆయన అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. పార్టీ దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రత్యేక హోదాపై గళం విప్పుతారని భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్